అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. నమస్తే, నేను విజయ్. పైరసీ గుట్టును రట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. ముఖ్యంగా ఇందులో వెలుగు చూసినటువంటి అంశాలు చూస్తే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవ్వాల్సిందే. వందల సినిమాలను ఇప్పటివరకు కూడా ఈ పైరసీ ద్వారా వీళ్ళందరూ కూడా కాపీ చేయడం, ఆ తర్వాత వాటిని బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులకు అందజేయడం జరిగింది. దాదాపు ఒక వ్యక్తి అతని చుట్టూ ఉన్నటువంటి నెట్వర్క్ను చూస్తే అందరూ కూడా షాక్ అవుతారు. ముఖ్యంగా అసలు ఈ పైరసీని ఎలా చేస్తారు? సర్వర్లు, సినిమాకి సంబంధించినటువంటి సర్వర్ల నుంచే కొంతమంది హ్యాకర్లు నేరుగా వీటిని పైరసీ చేయడం, మరికొంతమంది థియేటర్లో అక్కడ సెంటర్లో ఉన్నటువంటి టికెట్స్ని బుక్ చేసుకొని క్యామ్ కార్డర్ ద్వారా వీటిని రికార్డ్ చేయడం, ఇలా రకరకాలుగా అనేక అంశాలు వెలుగు చూసే వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు సైబర్ ఎక్స్పర్ట్ ఉన్నారు. సో విశ్వనాథ్ గారు, నమస్తే. నమస్తే అండి. అసలు హ్యాకర్స్ ముఖ్యంగా కొత్తగా రిలీజ్ అయినటువంటి సినిమాకు మామూలుగా ఒక థియేటర్కి వెళ్ళి కెమెరాలు పెట్టో లేదంటే మొబైల్స్తోనో అలా పైరసీ చేస్తున్నట్టుగా మనం ఇప్పటివరకు చూసాం. కానీ ఇప్పుడు విస్తుపోయే అంశాలు ఏంటంటే నేరుగా సర్వర్లనే హ్యాక్ చేసి వాటిని హెచ్డి ప్రింట్లను కూడా పైరసీ చేస్తున్నారనే విషయాన్ని పోలీసులు చెప్తున్నారు. అంటే ఒక వ్యక్తి 10 లక్షల జీతం ఇచ్చి కూడా అతన్ని మనం ఉద్యోగానికి కూడా పెట్టుకోవచ్చు, అంత టాలెంటెడ్ ఈ హ్యాకర్ అని కూడా నేరుగా సివి ఆనంద్ ఎక్స్ సిపి గారు కూడా చెప్పారు. ఏమంటారు? అవును సార్. యాక్చువల్‌గా న్యూస్ వచ్చేసి చాలా పెద్ద న్యూస్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ ఇది పైరసీ గురించి. సో, ఇది చాలా ఇయర్స్ నుంచి ఉన్న ఒక ఇష్యూ యాక్చువల్‌గా చెప్పాలంటే. సో, కానీ ఇప్పుడు వెలుగు చూసిన నిజాలు ఏంటి అంటే, ఇప్పుడు తెలిసింది ఏంటి అంటే, ఇన్ని రోజులు మనం అనుకున్నది ఏంటి అంటే, ఒక సెల్ ఫోన్ తీసుకెళ్ళి రికార్డ్ చేసి దాన్ని అప్‌లోడ్ చేయడం ఇలాంటిది ఇది తెలిసింది. కానీ ఇప్పుడు ప్రెజెంట్‌గా కొత్తగా వచ్చింది ఏంటి అంటే, ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో నుంచి కూడా డేటా తీసుకుంటున్నారు. అంటే లైక్ వాళ్ళ సర్వర్స్‌ని హ్యాక్ చేసి, అంటే ఆ సర్వర్‌లో ఏదైనా బగ్ ఉన్నా, లేకపోతే అప్లికేషన్స్‌లో ఏదైనా బగ్ ఉన్నా కూడా సో, దే కెన్ డూ అటాక్స్. సో, అటాక్స్ చేసి ఆ సర్వర్‌లోకి ఎంటర్ అయ్యి దాంట్లో ఉన్న డేటాను కూడా తీసుకొని దే ఆర్ మేకింగ్ ఇంటూ మూవీ రూల్స్‌లో కావచ్చు, ఐబొమ్మలో కావచ్చు, లేదంటే కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్‌లో కావచ్చు, వీటిలలో పెడుతున్నారు. అంటే ఇదేంటి అంటే ఫస్ట్ థింగ్, అప్లికేషన్‌లో గనక ఏమైనా లోపాలు ఉంటే, లేదంటే ఆ వెబ్‌సైట్‌కి సంబంధించిన సర్వర్‌లో గనక ఏదైనా లోపాలు ఉంటే, సో, సైబర్ సెక్యూరిటీ పరంగా ప్రికాషన్స్ తీసుకోకపోతే, సో, అటాక్ చేయడానికి ఛాన్సెస్ చానా ఉంటాయండి. సో, అలా లైక్ డేటాబేస్ అటాక్స్ చేయొచ్చు, లేదంటే వెబ్ అప్లికేషన్ అటాక్స్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటాక్స్ చేసి దే కెన్ గెట్ ఇంటూ దట్ పర్టిక్యులర్ సర్వర్ అన్నమాట. సో మీరు సైబర్ ఎక్స్పర్ట్‌గా ఉన్నారు. జనరల్‌గా హ్మ్. సామాన్య వ్యక్తులకి, కొంతమంది చిన్న చిన్న హ్యాకర్స్‌కి సాధ్యమవుతుందా? అంటే లైక్ దీని మీద ఇది ఒకవేళ అటాక్ చేయాలి అన్నా కూడా వాళ్ళకి కూడా ఫుల్ నాలెడ్జ్ అనేది ఉండాలి కంపల్సరీగా. చిన్న చిన్న ఏదో బేసిక్ నాలెడ్జ్ నేర్చుకొని చేస్తాము అంటే ఇట్ వోంట్ వర్క్ యాక్చువల్లీ. ఎందుకంటే ఎవరైనా సరే ఇప్పుడు ఏ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అయినా తీసుకోండి, లేదంటే ఇప్పుడు శాటిలైట్ నుంచి కూడా మనకి మూవీస్ వస్తున్నాయి. ప్రెజెంట్ ఇప్పుడు టెలికాస్ట్ అయ్యేవి కూడా అన్నీ కూడా. సో, ఇలాంటివి అటాక్ చేయాలి అంటే వాళ్ళకి కూడా ఔట్ సైడ్ వాళ్ళకి అక్కడ ఉన్న ఎవరైతే అటాక్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ ఉండే ఉంటుంది కంపల్సరీగా. ఆ నాలెడ్జ్ లేకుండా మాత్రం అటాక్ చేయడం అనేది కష్టం. సో, మీరు యెస్. చెప్పినట్టు హ్యాకర్స్‌ని హైడ్ చేసుకొని కూడా దే కెన్ డూ అటాక్స్ అండ్ మనీ కూడా పేమెంట్ అనేది కూడా క్రిప్టో కరెన్సీలో పే చేస్తున్నారని కూడా తెలిసింది. ఎందుకంటే అనానిమిటీ కోసం, అంటే తెలియకుండా ఉండడానికి ఎక్కడికి అమౌంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ అవుతుందనేది కూడా తెలీదు. సో, అలా కూడా చేస్తున్నారు. సో ఇలా హ్యాకర్లు నేరుగా అక్కడ సర్వర్‌ల నుంచి హ్యాక్ చేయడం ద్వారా ఒక్కొక్క సినిమాకి దాదాపు $15,000 కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరికొంతమందయితే క్యామ్ కార్డర్ ద్వారా కూడా రికార్డ్ చేస్తున్నట్టుగా తమిళనాడుకు సంబంధించిన వ్యక్తుల విషయాన్ని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. క్యామ్ కార్డర్ అంటే ఏంటసలు? క్యామ్ కార్డర్ అనేది ఏంటి అంటే అండి, ఇప్పుడు రికార్డింగ్ కోసం అన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా ఒక స్క్రీన్ రికార్డింగ్ కావచ్చు, లేదంటే పర్టిక్యులర్‌గా ఒక స్క్రీన్‌ని రికార్డ్ చేయొచ్చు. లేదంటే ఒక వీడియో కెమెరా లాగా పనిచేస్తదనమాట. మన మొబైల్ ఫోన్‌లో ఒక అప్లికేషన్స్ ఉంటాయి. ఇలాంటి అప్లికేషన్స్ చానా దొరుకుతున్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ మన యాప్ స్టోర్‌లో కావచ్చు, ప్లే స్టోర్‌లో కావచ్చు. సో, ఇలాంటి అప్లికేషన్స్ ఏం చేస్తాయంటే, మీరు పాప్‌కార్న్ ప్యాకెట్‌లో గాని పెట్టేయొచ్చు. ఓకే. పర్టిక్యులర్‌గా. సో దట్ మీరు మూవ్ అయినా కూడా అది స్టడీగా ఉంటుందనమాట. దానికి సంబంధించిన పర్టిక్యులర్ వ్యూ ఏదైతే ఉంటుందో అది స్టడీగా ఉంటది. ఆ స్టడీగా ఉండడం వల్ల ఏంటి అంటే, వాళ్ళు ఎంతసేపు రికార్డ్ చేసినా కూడా అది మనకి స్టడీగా కనిపిస్తుంది. హెచ్‌డీ ప్రింట్స్‌తోనొస్తుంది. ఇంకోటేంటంటే దాన్ని అవుట్‌పుట్ అనేది వీళ్ళు తీసుకొని ఎంపీ4లో గాని ఏదైనా అవుట్‌పుట్ వస్తుంది కదా! దాన్ని మళ్ళీ రీమోడిఫికేషన్స్ చేసి లైక్ హెచ్‌డీ ప్రింట్ లాగా కూడా తీసుకోవడానికి కొన్ని సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. అంటే లైక్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్స్‌ని యూజ్ చేసుకొని, సో, ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా, వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చినా, లేదంటే ఒక ఆడియో డిస్టర్బెన్స్, వీడియో డిస్టర్బెన్స్ వచ్చినా కూడా దాన్ని వాళ్ళు కంప్లీట్‌గా ఎరైజ్ చేసి హెచ్‌డీ ప్రింట్ లాగా కూడా దాన్ని తీసుకురావచ్చు. సో ఇలాంటి ఈ సాఫ్ట్‌వేర్స్ చానా ఉంటాయి. సో ఈ హ్యాకర్ టాలెంట్ ఎలాంటి టాలెంట్ అంటే ఒకసారి తన టాలెంట్ గురించి ప్రపంచానికి చెప్పడం కోసం నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి వెబ్‌సైట్‌ని హ్యాక్ చేశాడు. అలాగే బీహార్‌కి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌ని హ్యాక్ చేశాడు. సో ఇదంతా అంత టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారనుకోవచ్చా హ్యాకర్స్‌లో?
ఉన్నారు సార్. ఎందుకు లేరు చానా ఉన్నారు. కాకపోతే ఏంటి అంటే వీళ్ళ టాలెంట్ మంచికి యూజ్ చేస్తే గుడ్. కానీ యెస్. ఇప్పుడు యూజ్ చేస్తున్నది ఏంటి అంటే బ్యాడ్‌కి యూజ్ చేస్తున్నారు. మొత్తం కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్‌కి యూజ్ చేస్తున్నారు. సో దానివల్ల మనకి ఫ్యూచర్‌లో చానా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ అంతా డిజిటలైజ్ మారిపోయింది. ఇప్పుడు అట్ ప్రెజెంట్ వచ్చేసి మనకి. సో ఈ డిజిటలైజ్ మారిపోయినప్పుడు క్రైమ్ కూడా అలాగే పెరుగుతుంది. సో దీన్ని కంట్రోల్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఓకే. సో వందల కోట్లు కూడా దీనివల్ల ఇప్పటివరకు స్కామ్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్కసారి వేల కోట్లకు కూడా వెళ్ళాయనేటువంటి సమాచారం కూడా వస్తుంది. నిజంగా అంత పెద్ద రాకెట్ ఉందా దీని వెనక? చానా పెద్ద రాకెట్ ఉంది సార్. చానా ఉంది. సో మనకి కనిపించదు గానీ, సో ఇప్పుడు ఒక మూవీ మీరు ఒక ప్రొడ్యూసర్స్ మూవీ పెట్టి తీయాలంటే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ మూవీస్ పెట్టి తీస్తున్నారు. కానీ అది రిలీజ్ కాకముందే మనకి సైట్స్‌లలో ఉంటుంది. దానికి సంబంధించి మూవీస్ గాని అన్నీ కూడా సైట్స్‌లలో ఉంటుంది. లేదు అంటే ఈరోజు రిలీజ్ అయింది అంటే మార్నింగ్ రిలీజ్ అయింది. ఫస్ట్ షో రిలీజ్ అవ్వగానే వితిన్ హవర్స్‌లో అది ఇక్కడికొచ్చేస్తుంది. మన మూవీ రూల్స్ కావచ్చు, ఐబొమ్మ కావచ్చు, ఇంకెక్కడైనా కూడా వస్తుంది. కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్‌లలో కూడా సర్క్యులేట్స్ అవుతా ఉన్నాయి. చాలా మటికి సర్క్యులేట్స్ అవుతా ఉన్నాయి. సో వీటి వల్ల ప్రొడ్యూసర్స్ కూడా చానా లాస్ అవుతుంది. దాంతో పాటు ఇప్పుడు ఎవరైతే మూవీ మీద బతికే వాళ్ళు చానా మంది ఉన్నారు. సో వాళ్ళకి కూడా చానా మటికి లాస్ అవుతుంది. ఇది చూస్తే ఒక పెద్ద స్కామ్. కొన్ని క్రోర్స్ ఆఫ్ స్కామ్స్ అనేది బయటపడతాయి. అంటే ఇప్పటివరకు దాదాపుగా 1050 సినిమాల వరకు పైరసీ చేస్తున్నట్టుగా డైరెక్ట్‌గా పోలీసులే చెప్తున్నారు. అంటే అవును. అంతవరకు చేస్తున్నా కూడా వాళ్ళని కనిపెట్టకపోవడానికి ప్రధాన రీజన్ ఏంటి? కనిపెట్టకపోవడానికి ఏంటంటే అండి, వీళ్ళ సర్వర్స్ అనేవి ఒక ప్లేస్‌లో ఉండదు. లైక్ వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రాక్సీస్ యూజ్ చేయడం గాని, రొటేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఐపీ అడ్రెస్ అనేది కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. ప్రాక్సీస్ యూజ్ చేస్తా ఉంటారు. డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వాళ్ళ నెట్వర్క్ పనిచేస్తా ఉంటుంది. సో అందుకే పట్టుకోవడం అనేది కూడా కొంచెం కష్టంగా మారుతుంది. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో సార్ సివి ఆనంద్ సార్ చెప్పారు ఏంటి అంటే లైక్ సమ్ ట్రేసెస్ అయితే దొరికాయి. కొన్ని ట్రేసెస్ దొరికాయి. కొంతమంది ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆ పర్టిక్యులర్ వెబ్‌సైట్స్‌కి అంటే లైక్ ఎవరైతే వెబ్‌సైట్స్‌లో అప్‌లోడ్ చేయడానికి వీడియోస్‌ని రికార్డ్ చేసి థియేటర్స్‌కెళ్ళి రికార్డ్ చేసి ఇస్తున్నారో కొంతమందిని పట్టుకున్నారు. మేబీ దే కెన్ ట్రేస్ ఔట్ విత్ థట్ పర్టిక్యులర్ థింగ్స్. బట్ స్టిల్ వాళ్ళ ఒరిజినల్ లీడర్ ఏంటి? అసలు వాళ్ళ లీడర్ ఎవరు? అండ్ అది ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది అనేది మాత్రం ఇంకొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఇట్స్ నాట్ క్లియర్ ఫ్రమ్ వేర్ దే ఆర్ అప్రోచింగ్ అప్‌లోడ్ చేస్తున్నారు ఏంటి అనేది. కొన్ని ట్రేసెస్ వచ్చేసి హైదరాబాద్‌లో, దుబాయ్‌లో, నెదర్‌లాండ్స్‌లో, మయన్మార్‌లో ఇలాంటి ట్రేసెస్ అయితే కొన్ని దొరికాయి కొంతవరకి. సో వాటిని బేస్ చేసుకొని దే ఆర్ డూయింగ్ సమ్ ఇన్వెస్టిగేషన్. సో అదే విధంగా ఎవరైతే ఇప్పుడు ఈ టాలెంటెడ్ హ్యాకర్ అంటున్నామో అతని ఏజ్ కూడా చాలా చిన్న ఏజ్. సో చదివింది కూడా పెద్దగా లేదు. 10th క్లాస్ పాస్ అయ్యాడని అంటున్నారు. అలాగే వయసు కూడా కేవలం 21 సంవత్సరాలు అంటారు. అంటే 21 ఇంత యెస్. చిన్న వయసులో అంత పెద్ద నెట్వర్క్‌ని అతను హ్యాక్ చేయడం అనేది అంత పాసిబిలిటీ ఉంటుందా? ఇట్స్ డిపెండ్స్ అపాన్ టాలెంట్ అండి. సో చదువుతోని సంబంధం ఉండదు వీటికి. ఎందుకంటే మీకు ఒక నాలెడ్జ్ అనేది చదువుతోని సంబంధం లేదు. ఈవెన్ ఇంటర్ అబ్బాయి కావచ్చు, 10th క్లాస్ అబ్బాయి కావచ్చు, నాన్ ఎడ్యుకేషనల్ అయ్యో! పర్సన్ కావచ్చు. తనకి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అంటే సో హి క్యాన్ లెర్న్ దిస్ పర్టిక్యులర్ టెక్నాలజీ. మనకిప్పుడు ఆన్‌లైన్‌లో ప్రతీదీ అవైలబిలిటీలోకి వచ్చేసింది. ఎలా చేస్తున్నారు, ఏంటి అనేది యూట్యూబ్‌లో చూసుకొని కూడా నేర్చుకుంటున్నారు అట్ ప్రెజెంట్. సో దీని మీద కొంచెం కంట్రోలింగ్ అనేది ఉండాలి. ఎందుకు అంటే కంట్రోలింగ్ లేకపోవడం వల్ల ఇలాంటి ఇష్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా ఇలాంటి ఇష్యూసే ఫేస్ చేస్తున్నాయి. సో ఈ సర్వర్స్‌ని హ్యాక్ చేయడం కావచ్చు, లేదంటే మనకు సోషల్ మీడియా అటాక్స్ చేయడం కావచ్చు. సో చాలా మటికి ఇది మంచి కన్నా చెడుకే ఎక్కువ యూజ్ చేస్తున్నారు చెప్పాలంటే ఈ టాలెంట్ అనేది. సో చదువుతోని సంబంధం అయితే లేదు. సో టాలెంట్‌తోని సంబంధం ఇక్కడ. సో ఆ టాలెంట్ అనేది మంచిగా యూజ్ చేస్తే గుడ్. లేదంటే ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేయాల్సొస్తుంది. రైట్ సార్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్.